డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీసీ సాధికారిత సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణ బీసీ సాధికారిత సంఘం ఇన్ఛార్జ్ పోలాస నరేందర్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే ఉన్నతమైన చదువులు చదివి అనేక పట్టాలు పొందారని, భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత మొదటి న్యాయమంత్రిగా పనిచేశారని, రాజ్యాంగం రూపకల్పనలో అతని పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీసీ సాధికారిత సంఘం ప్రధాన కార్యదర్శి ఇల్లందుల వెంకటేష్, జిల్లా అధికార ప్రతినిధి పిన్నింటి హనుమాన్లు, జిల్లా ఉపాధ్యక్షులు బిళ్ళ కృష్ణ, జిల్లా నేతలు ముద్రగోల లింబద్రి, గణేష్, జ్ఞానేశ్వర్, కిరణ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్. ఈరోజు భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గాల, అడుగు వర్గాల, అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంఘ సంస్కర్త, విద్యావంతుడు, భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్లో న్యాయమంత్రిగా సమర్థవంతమైనగా పనిచేసిన మహానుభావుడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఆయన ఎన్నో పోరాటాలను చేయడం జరిగింది. అంబేద్కర్ గారు తన కలలను, వారి ఆశయాలను, వారి ఆదర్శాలను, వారి సిద్ధాంతాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలుపరచాలని, కొనసాగించాలని సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత అంబేద్కర్ గారిదే అని సందర్భంగా తెలియజేస్తున్నాము. మరికొన్ని రోజులు అంబేద్కర్ గారు బతికున్నా, ఆయన ప్రధానమంత్రిగా ఉన్న బీసీ వర్గాలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చేవని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏది అయినప్పటికీ అంబేద్కర్ గారి ఆశయాలను, వారి ఆలోచనలను, వారి సిద్ధాంతాలను కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉన్నది.